ఓం నమ శివ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రేపటి నుండి మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. అవును, మీరు వింటున్నది నిజం. ఈ రాశి వారు రేపటి నుండి రాజయోగాన్ని అనుభవించబోతున్నారు. సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతలే మీకోసం ఒక రహస్య సందేశాన్ని పంపారు. మీ జీవిత కాలంలో రేపటి నుండి జరగబోయే ఆ అద్భుత ఘట్టాన్ని ఇక ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. అసలు దేవతలు పంపిన ఆ రహస్య సందేశం ఏంటి, రేపటి నుండి మీ తలరాత ఎలా మారబోతుందనే విషయాలను ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. మార్చ్ 5, 6, 7 తేదీల్లో ఈ వీడియో పూర్తిగా చూశాక మీరు పొందే ఆనందానికి రాత్రి నిద్ర కూడా పట్టదు. అంతటి గొప్ప శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. విషయంలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ తల్లి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కింద కామెంట్ బాక్స్లో జై మాతాజీ అని చెప్పి 3 సార్లు భక్తితో ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ రాశివారు గడిచిన కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ఇలా ఒకట రెండా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చారు. కానీ దేవతలు పంపిన ఈ రహస్య సందేశం మీ కష్టాలన్నిటికీ ముగింపు పలకబోతుంది. మీ కళ్ళ ముందు జరగబోయే ఆ సంఘటనలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ ఆనందంలో మీ కళ్ళ నుండి నీళ్లు రావడం ఖాయం. మీ జీవితం ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. రేపటి నుండి మీకు దక్కబోయే 2 పెద్ద శుభవార్తలు గ్రహించండి. అసలు ఆ దైవశక్తి మీకు ఎలా అండగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులరా, మీ అదృష్టం ఇప్పుడు సింహంలా గర్జించబోతుంది. భగవంతుడు ఎప్పుడు తన భక్తులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. మీ పేరు మీద ఇప్పుడు ఒక అదృష్ట లాటరీ తగిలినంత గొప్ప మార్పు రాబోతుంది. మీ జాతకంలో కొత్త యోగాలు మొదలయ్యాయి. నిన్నాళ్ళు మీ ఎదుగుదలను చూసి హేళన చేసిన వారు, మీ పతనాన్ని కోరుకున్నవారు ఇప్పుడు మీ వైభవాన్ని చూసి నోరు వెళ్ళబెట్టేసిన స్థితి. అయితే ఈ అదృష్టం దక్కాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు అసలు చేయకూడని ఆ 2 తప్పులు ఏంటి అనేది చాలా కీలకం. ఈ సమాచారం మీ జీవితానికి వజ్ర వైడూర్యాల కన్నా విలువైనది. కాబట్టి ఎక్కడ అశ్రద్ధ చేయకుండా చివరి వరకు వినండి. ఈ రాశి జాతకులారా, భగవంతుడు ఎప్పుడు ఇచ్చినా అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ప్రతి మనిషికి జీవితంలో ఒక్కసారైనా ధనవంతుడు కావడానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తాడు. మీ జాతకంలో గ్రహాల గమనాన్ని బట్టి చూస్తే ఆ సమయం ఇప్పుడు మీకు ఆసన్నమైంది. మీ అదృష్టం ఇన్నాళ్ళుగా నిద్రపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది మేలుకొంది. అయితే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దైవ సందేశం గురించి కానీ, మీకు కలగబోయే లాభాల గురించి కానీ పొరపాటున కూడా ఎవరికి చెప్పనివ్వకండి. కనీసం మీ నీడకు కూడా ఈ విషయం తెలియకూడదు. గతంలో కూడా మీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎదురై ఉండొచ్చు. ఏదైనా మంచి పని మొదలవుతుంది అన్నప్పుడు, లేదా ఏదైనా లాభం చేకూరుతుంది అన్నప్పుడు మీరు ఆ ఆనందాన్ని తట్టుకోలేక మీ చుట్టూ ఉన్న వారికి చెప్పేసి ఉంటారు. మనసులో ఉన్న మాటలని, మీ సంతోషాన్ని ఎందరికో పంచుకోవడం వలన ఆ ఎదుటి వ్యక్తి మీ మీద వేసే ఆ దృష్టి వల్ల అయ్యే పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు మీరు మీ తలరాతన్ని చూస్తూ ఉంటారు. దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను అని బాధపడి ఉంటారు. కానీ నిజానికి అక్కడ తప్పుడు దేవుడిది కాదు, మీ అతి నమ్మకానిది. ఈ రాశి సహజంగానే ఎవరైనా ఒక ప్రేమగా మాట్లాడితే చాలు, తన మనసులోని రహస్యాలన్నీ బయటకు పంపిస్తారు అని గుర్తుపెట్టుకోండి. మీరు సంతోషాన్ని చెప్పినప్పుడు ఎదుటివారు మీతో కలిసి నవ్వుతున్నారు అంటే వారు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు అనుకోకండి. మీ ఎదుగుదలను చేసి ఓర్వలేని మనుషులు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. వారి కంటి చూపు మీ అదృష్టాన్ని ఆవిరి చేసేస్తుంది. అందుకే ఈసారి దేవతలు పంపిన ఆ రహస్య సందేశాన్ని కేవలం మీ వరకు మాత్రమే ఉంచుకోండి. అది నిజమై మీ కళ్ళ ముందు ఫలితం కల్పించే వరకు మౌనంగా ఉండండి. ఇన్నాళ్ళు మీరు పడిన బాధలు, అనుభవించిన కన్నీళ్లు ఆ దేవుడికి తెలుసు. మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు, ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు ఆదుకోలేక పడిన ఆ ఆవేదన, ఇవన్నీ కూడా ముగియబోతున్నాయి. గతంలో మీ కళ్ళ నుండి కన్నీళ్లు గాలిలా ప్రవాహంలా ఉండవచ్చు. రేపటి నుంచి మాత్రం మీ కళ్ళల్లోనే ఆనంద బాష్పాలు రాబోతున్నాయి. దేవతలు పంపిన ఆ 4 రహస్య సంకేతాలు ఏమిటి, అవి మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ విషయాలన్నీ వింటుంటే మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా లభిస్తుంది.
ఈ రాశి జాతకులారా, ఇప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ 4 రహస్య సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంకేతాలు సాక్షాత్తు మీ దైవ శక్తులు మీకోసం పంపినవి. ఇది విన్న తర్వాత మీ కష్టాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. అయితే ఈ శుభవార్తలు తెలుసుకునే ముందు ఆ శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటూ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శ్రీరామ్ అని చెప్పి సీతాపతి రామచంద్రుడికి జై అని చెప్పి మనస్ఫూర్తిగా రాయండి. ఆ స్వామి అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో శుభ సంతోషాలకు కొదవ ఉండదు. ఇక దేవతలు పంపిన మొదటి రహస్య సంకేతం మీ వ్యాపార మరియు వృత్తి రంగాల్లో రాబోయే అద్భుత మార్పు. అవును, ఈ రాశివారు ఇన్నాళ్ళు తమ వ్యాపారంలో ఎదుగుదల లేక లాభాలు రాక చాలా సతమతమయ్యారు. కానీ రేపటి నుంచి ఒక అపరిచితుడి ద్వారా లేదా మీ సన్నిహితుల ద్వారా మీకు ఒక అద్భుతమైన సలహా అందబోతుంది. ఆ ఒక్క చిన్న ఐడియా మీ వ్యాపారాన్ని ఎప్పటికో తీసుకెళ్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న వ్యాపారాలను ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ పేరు మోగిపోయే సమయం వచ్చింది. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే దానికి ఇది సరైన సమయం. రెండవ రహస్య సంకేతం మీ కుటుంబ జీవితంలోని రాబోయే ప్రశాంతత. ఈ రాశి జాతకులు చాలామంది ఉమ్మడి కుటుంబంలో ఉంటూ ఆస్తి తగాదాల వలన లేదా మనస్పర్ధల వలన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. పంచాయతీలు జరిగిన సమస్యలు తెగడం లేదని బాధపడుతున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. దేవతల అనుగ్రహంతో మీ కుటుంబంలోని గొడవలన్నీ సద్దుమణిగి ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్న మీ బంధువులు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక. మీ ఇంటి విషయాలను బయట వ్యక్తులకు చెప్పకండి. బయటి వారితో ఇంటి సమస్యలు పంచుకుంటే వారు సహాయం చేయడానికి బదులు ఆ గొడవలను ఇంకా పెద్దవి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి. మూడవ రహస్య సంకేతం విద్యార్థులకు మరియు ఉద్యోగ ప్రయత్నములు ఉన్న వారికి విజయం. వీరి చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం, ముఖ్యంగా ఆర్మీ, నేవీ, రైల్వే, ఇతర శాఖల్లో ఉద్యోగం కోసం కష్టపడుతున్నారా? అయితే దేవతలు పంపిన ఈ సంకేతం మీ కష్టానికి ఫలితం దక్కబోతుందని చెప్పండి. మీరు రాసిన పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఉద్యోగంతో ఉన్నవారికి ఒక పెద్ద కంపెనీ నుండి లేదా మంచి సంస్థ నుంచి అద్భుతమైన ఆఫర్ అందబోతుంది. పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక దేవతలు పంపిన ఆ చివరి మరియు 4వ రహస్య సంకేతం గురించి వింటే మీ గుండె ఆనందంతో పొంగిపోతుంది. మీ జీవితంలో అతిపెద్ద కల నెరవేరే సమయం దగ్గర పడింది. దాని గురించి మరియు ఆ 2 పెద్ద సంతోషాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు ఆ దేవతలు పంపిన 4వ రహస్య సంకేతం గురించి తెలుసుకుందాం. ఇది మీ జీవితంలోని అత్యంత కీలకమైనది. మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక పెద్ద కళ, దానికోసం మీరు పడుతున్న కష్టం ఇన్నాళ్లకు ఫలితం ఇవ్వబోతున్నాయి. మీరు దేని గురించి అయితే రాత్రింబగలు ఆలోచిస్తున్నారో, ఏ లక్ష్యం కోసం అయితే పరితపిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరే సమయం వచ్చేసింది. సాక్షాత్తు ఆ భగవంతుడే మీ ప్రార్థనలు ఆలకించి మీరు కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది సొంత ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, లేదా మరేదైనా పెద్ద విజయం కావచ్చు. ఏదైనా సరే రేపటి నుంచి ఆ మార్గం సులభం అవుతుంది. ఇక ఆ దేవతల ఆశీస్సులకు మీకు దక్కబోయే ఆ 2 పెద్ద సంతోషాల గురించి ఇప్పుడు చెప్తాను. మొదటి సంతోషం మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో రాబోయే గొప్ప మార్పు. మీరు ఎవరినైనా సరే ఇష్టపడే వారిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెద్దల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇన్నాళ్ళుగా అడ్డు చెప్పిన వారు కూడా ఇప్పుడు పచ్చ జెండా ఊపుతారు. మీ ప్రేమ వివాహానికి మీ కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు మీ ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పాలని అనుకుంటే ఇదే సరైన సమయం. అయితే ఇక్కడ చిన్న జాగ్రత్త. మీ ఇంట్లో పెద్దవారి మనోభావాలను కూడా గౌరవిస్తూ మాట్లాడండి. అప్పుడే మీ ప్లాన్ విజయవంతమవుతుంది. ఇక రెండవ సంతోషం ఆర్థికపరమైన భారీ లాభం. అవును, ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ధన సంబంధిత విషయాల్లో ఊహించని తారస్థాయి లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ రంగంలో పనిచేసే వారికి, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ఆదాయం వస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కచక్క జరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం మీ బ్యాంకు బ్యాలెన్స్ రూపంలో కనబడుతుంది. అంతేకాదు, మీరు గతంలో పోగొట్టుకున్న సొమ్ము కానీ, ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బు కానీ తిరిగి మీ చేతికి అందుతుంది. దీనివల్ల మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది.
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ ప్రభావం పెరుగుతుంది. అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. అయితే ఒక చిన్న సూచన, పెరిగే ఆదాయంతో పాటుగా అనవసరమైన ఖర్చులను కూడా నియంత్రించుకోండి. అపరిచితులను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయకండి. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మీరు వివాహితులైతే మీ పిల్లలతో కలిసి అద్భుతమైన క్షణాలు గడుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీరు ఏదైనా కళాత్మక రంగంలో ఉంటే మీ ప్రతిభకు తగిన గుర్తింపు మరియు ధన లాభం రెండూ దక్కుతాయి. కొత్త బట్టలు లేదా ఆభరణాలు కొనే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన పాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు శారీరకంగా మానసికంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ రాశి జాతకులరా, అదృష్టం మీ తలుపు తాడుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండాలో అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. రాబోయే రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడే మీరు మీ పక్కా ప్లానింగ్తో ఉండాలి. అనవసరమైన ఖర్చులు మీ భవిష్యత్తు ప్రణాళికను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏదైనా పని అనుకోకుండా ఆగిపోతే కంగారు పడి మానసిక ఒత్తిడికి గురి కాకండి. నిలకడగా ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ విషయానికి వస్తే చిన్నపాటి అపార్థాల వలన ఇంకో వాతావరణం కొంచెం ఏడెక్కవచ్చు. ముఖ్యంగా మీ తోడుబుట్టులతో ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు చాలా మృదువుగా ఉండేలా చూసుకోండి. చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చుకోకండి. ఉద్యోగం చేసేవారికి ఆఫీసులో తోటి ఉద్యోగుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కానీ సాయంత్రం వేళలో మీ కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఆర్థిక విషయాల్లో మీకు తిరుగుండదు. పాత పెట్టుబడులు మీరు ఊహించని లాభాలు వస్తాయి. మీ ఆర్థిక స్థితి చాలా బలంగా మారుతుంది. ఉద్యోగస్తులకు వేరే మంచి కంపెనీల నుండి అద్భుతమైన ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు ధన వృద్ధి కలిగే శుభయోగాలున్నాయి. మీరు ఎక్కడైతే లాభం రాదని వదిలేశారో అక్కడి నుండి కూడా మీకు ధనం అందుతుంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి. మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. మీరు కూడా వారి కోసం చిన్న చిన్న కానుకలు కొనుగోలు చేస్తారు. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే ఆవేశపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మీకు మేలు చేస్తుంది. వ్యాపారస్తులు కొత్త పథకాలు వేసేటప్పుడు అనుభవజ్ఞులు సలహా తీసుకోండి. వారసత్వ ఆస్తులకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి వాటిని వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రోజు ప్రారంభంలోనే మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులకు కలవాలని అనుకుంటారు. కానీ అది మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. అయినా నిరాశ చెందకండి. తెలియని వ్యక్తుల ద్వారా కూడా మీరు వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలోని ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీకు కొంచెం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ సాయంత్రానికి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లేదా ఊహించని లాభం మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. మీ చిరకాల కోరిక వంటి నెరవేరే అద్భుతమైన అవకాశం రేపటి నుండి మొదలవుతుంది. ఈ రాశి జాతకులారా, ఉద్యోగం చేసే వారికి ఒక చిన్న హెచ్చరిక. ఆఫీసులో మీ సహ ఉద్యోగులతో ప్రవర్తించేటప్పుడు చాలా సంయమనంతో ఉండండి. అనవసరమైన కోపం వల్ల మీ పని ప్రదేశంలో మీరు ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది. అందరితో కలిసిమెలిసి ఉండడానికైతే ప్రయత్నించండి. అలాగే ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల, వారి నిర్ణయాల పట్ల గౌరవంగా ఉండండి. లేదంటే వారు మీ పైన అసహనం వ్యక్తం చేయవచ్చు. సాయంత్రం వేళ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్ళడం వల్ల మీ వర్క్లో ఉన్న బంధం మరింత బలపడుతుంది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పట్టుదల వల్ల అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి వృద్ధి కనబడుతుంది. వేసిన పథకాలు ఫలిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండడం వలన భవిష్యత్తు కోసం ధనాన్ని పొదుపు చేసే అవకాశం దక్కుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి అవసరాలన్నీ తీరుతాయి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన కలగవచ్చు. దానివల్ల కొంత ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కానీ సాయంత్రం వేళ దైవ దర్శనం చేసుకోవడం వలన మీ మనసుకు ప్రశాంతత, మీ పనిలో ప్రభావం పెరుగుతాయి. ఇన్నాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అద్భుతమైన శుభవార్త అందుతుంది. అయితే ఆవేశంలో కానీ భావోద్వేగంతో కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి.
కొత్త భాగస్వామ్య వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం మనపై ఉంటుందో అప్పుడు మన అందరి వాటంతట అవే తెలుసుకుంటాయి. జీవితంలో జరగబోయే అద్భుతం ఏంటంటే ఊహించని ధనవర్షం. మీరు అస్సలు ఊహించని విధానంగా మహాలక్ష్మీదేవి కృప మీ పైన కురుస్తుంది. అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో పెద్ద మొత్తం మీ చేతికి అందుతుంది. పాత ఆస్తి గొడవలు పరిష్కారమై మీరు ఒక ఆస్తికి యజమాని కావచ్చు, లేదా గతంలో మీరు చేసిన పెట్టుబడి మీకు కళ్ళు చెదిరే లాభాలను తెచ్చిపెట్టవచ్చు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ జీవితంలోని శాశ్వతమైన ఐశ్వర్యం ప్రవేశిస్తుంది అనడానికి సంకేతం. దీంతో పాటు కెరియర్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విఘ్నేశ్వరుడు మీ దారిలో ఉన్న విఘ్నాలు తొలగిస్తాడు. మీ ప్రతిభకు దక్క కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ మరియు జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నుంచి మీకు అసాధ్యం అనేది ఏది ఉండదు. ఈ రాశి జాతకులారా, మీ కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ అనంతటా అవే తొలగిపోతాయి. మీ కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అది కూడా మీ ప్రతిభకు, మీ అర్హతకు తగ్గట్టుగా ఉండడం విశేషం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ రావడంతో పాటు జీతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు అసాధ్యం అనేది ఏదీ లేదనిపిస్తుంది. ప్రతి సవాల్ను మీరు చిటికెలో దాటేస్తారు. ఆ దైవ బలమే మీకు శారీరకంగా మరియు మానసికంగా శక్తిని ఇస్తుంది. దీనివల్ల మీ బాధ్యతలను చాలా అద్భుతంగా నెరవేరుస్తారు. ఇక నిజమైన ప్రేమ విషయానికి వస్తే సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం మీ పైన ఉండబోతుంది. మీరు ఊహించని విధానంగా ప్రేమ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది చాలా స్వచ్ఛమైనది మరియు విస్వార్థమైనదిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ పట్ల చూపే ఆ లోతైన ప్రేమ మరియు గౌరవం చూసి మీరే ఆశ్చర్యపోతారు. దేవతల ఆశీస్సులతో మీ బంధంలో ఒక స్థిరత్వం, సంతృప్తిలా ఉంటాయి. పరస్పర అవగాహన, నమ్మకం అనే పునాదులు ఎంత బలంగా ఉంటాయంటే ఏ బాహ్య సమస్య కూడా మీ బంధాన్ని విడదీయలేదు. మీ జీవితంలో ఒక గొప్ప ప్రేమ అధ్యాయం మొదలవుతుంది. దీంతో పాటు మీ జీవితంలో శాంతి సుఖాల వర్షం కురుస్తుంది. పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు మీపై ఉండడం వలన కుటుంబంలో అశాంతి పోయి ప్రశాంతత లభిస్తుంది. పాత గొడవలు, వివాదాలన్నీ సద్దుమణుగుతాయి. మీ ఇంట్లో కేవలం ప్రేమ, ఆప్యాయతలే కనిపిస్తాయి. ఒత్తిడి అనే మాటే మీ జీవితంలో ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం గౌరవం పెరుగుతుంది. మీది కేవలం అదృష్టం కాదు, ఆ దైవశక్తి మీ ఇంట్లో కొలువై ఉంది అనడానికి ఒక నిదర్శనం. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే చదువుకునే వారికి, కళాకారులకు ఆ సరస్వతీదేవి కటాక్షం లభించబోతుంది. మీ సృజనాత్మక కలుగు ఆకాశం ఎద్దుగా మారుతుంది. మీరు ఊహించని గొప్ప విషయాలు మీకు సొంతమవుతాయి. కళా రంగంలో కానీ, సంగీతంలో కానీ ఉన్నవారికి కొత్త గుర్తింపు లభిస్తుంది. మీ పేరు ప్రతిష్టలు శిఖరాగ్నానికి చేరుతాయి. మీరు ఎప్పటి నుండో కోరుకుంటున్న గౌరవ మర్యాదలు సమాజంలో మీకు దక్కుతాయి. సరస్వతీదేవి కృప వలన మీకు తెలివితేటలు ఎంతగానో పెరుగుతాయంటే ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే చాలా సులభంగా పరిష్కరిస్తారు. అంతేకాదు మీకు సొంత కారు, సొంత ఇల్లు వంటి భౌతిక సుఖాలు దక్కబోతున్నాయి. విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ కలల ఇల్లు సాకారం కాబోతుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కి మీరు మీ కుటుంబానికి ఒక విలాసవంతమైన జీవితాన్ని అందించగలుగుతారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే సాక్షాత్తు ఆ ధన్వంతరి దేవుని ఆశీస్సులతో దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా మాయమైపోతాయి. ఈ రాశి జాతకులారా, మీ ఆరోగ్యం మెరుగుపడడంతో మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు, ఆ ముక్కోటి దేవతల అపారమైన కృప. దైవ శక్తి మీకు అపారమైన శారీరక మరియు మానసిక శక్తిని ప్రసాదిస్తాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించిన అనారోగ్యాల సమస్యలన్నీ తొలగిపోయి మీరు మళ్ళీ ఎంత ఉత్సాహంగా, శక్తివంతంగా కనిపిస్తారు. మీ జీవన శైలి మొత్తం సానుకూలతతో నిండిపోతుంది. ఎప్పుడైతే దైవ ఆశీస్సులు మనపైన ఉంటాయో మనలోని ప్రతికూల శక్తి అంతా నశించిపోతుంది. మీ చుట్టూ ఒక అద్భుతమైన సానుకూల కాంతి ఆవహించినట్లు మీరు అనుభూతి చెందుతారు. ముఖ్యంగా ఆ హనుమంతుడి కృప వలన మీ జీవితంలో వచ్చే ప్రతి యజ్ఞం, ప్రతి ఆటంకం పట్టమంచలవుతున్నాయి. మనశ్శాంతిని పొందుతున్నారు మరియు మీ జీవితాన్ని ఒక సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తారు. మీ చుట్టూ కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ప్రవహిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆ స్వామి రక్షణ కవచంలా మీకు తోడుంటుంది. ఇక నుంచి మీకు భయం లేదు, దిగులు లేదు. కేవలం
విజయమే మీ మాటలో ఉంది. ఈ రాశి జాతకులారా, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న ఆ రాజయోగం, ఆ దేవతల రహస్య సందేశం మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో మీకు సరికొత్త వ్యక్తితో పరిచయం కాబోతుంది. అది ఎలా అంటే, మీరు కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరడం వల్ల కావచ్చు, లేదన్నా కొత్త పని మీద బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు. అకస్మాత్తుగా ఒక కొత్త మనిషి మీ జీవితంలోకి వస్తాడు. అది ఒక యువకుడు కావచ్చు, లేదా ఒక యువకి కావచ్చు. మొదట చూసిన చాలా సాదా సీదాగా అనిపిస్తుంది మొదట చూసినప్పుడు. వారితో మాట కలిశాక వాళ్ళ ఆలోచనలు విన్నాక ఒక విషయం అర్థమవుతుంది. వారి ఆలోచన విధానం మిగిలిన లోపం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీ మనస్తత్వానికి వారి మనస్తత్వానికి అచ్చంగా సరిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గ్రహగతుల ప్రకారం చూస్తే ఈ పరిచయం కేవలం స్నేహంతో ఆగిపోదు. అది ఒక బలమైన బంధంగా, వివాహ బంధంగా కూడా మారే అవకాశాలు ఈ ఈ నెలలో మీకు మెండుగా ఉన్నాయి. ప్రపంచంలో మన జీవిత భాగస్వామి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళకి ఎందరో ఉండరు. కానీ అలాంటి ఒక ఆత్మీయ బంధం మీకు దొరకబోతుంది. వారితో మాట్లాడితే మీ మనసు తేలిక పడుతుంది. మీ గుండెకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఆ 4వ వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కాబోతుంది. సరే, ఇప్పటి వరకు ఆ 4 వ్యక్తులు ఎవరు, ఏ ఏ రూపాల్లో వస్తారో అనేది తెలుసుకున్నాగా. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే, అసలు వీరు మనకి ఎక్కడ కనిపిస్తారు, వారితో మన కలయిక ఎలా జరుగుతుంది. మన చుట్టూ ఉన్న బంధువుల్లోనూ చాలామంది ఉంటారు. కొంత పక్కనే ఉంటారు, కొందరు ఎక్కడో దూరంగా ఉంటారు. కానీ చాలామంది బంధువులు మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు. అలాంటి వారి మధ్య కూడా ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని పలకరించే ఒక బంధువు మీకు కనిపిస్తే వారిని కళ్ళు మూసుకొని నమ్మండి. అలాగే చిన్నప్పటి నుండి మీతో ఉంటూ మీ సక్సెస్ చూసి మురిసిపోయే ఆ స్నేహితుడు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. మీరు లేనప్పుడు కూడా మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే వెంటనే వారిలోని ముగించి మీ పక్షాన్ని నిలబడే ఆ స్నేహితుడు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వారే మీ అసలైన తోడు. అలాగే మీరు పనిచేసే చోట మీరు లేని సమయంలో మీ పనిని చక్కబెడుతూ మీరు ఎప్పుడు సహాయం చేసే మీ తోటి ఉద్యోగులు కూడా ఈ 4గురిలో ఒకరు అయ్యే అవకాశం ఉంది. లేదా సాక్షాత్తు ఆ భగవంతుడే పంపిన ఒక అపరిచిత వ్యక్తి కూడా మీకు ఈ నెలలో తారసపడి మీకు ఉన్నత స్థానానికి చేరుస్తాయి. కానీ ఈ రాశివారు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 2026 అనేది మీ బంధాల వెనక ఉన్న అసలు నిజాలను బయటపెట్టే సమయం. అంటే మనుషుల యొక్క రెండంచెల ప్రవృత్తి, వారి లోపల ఉండే కుట్రలు అవన్నీ ఇప్పుడు బయటపడతాయి. అకస్మాత్తుగా మీరు కొన్ని చిక్కుల్లో పడవచ్చు. నేను ముందుగా చెప్పినట్టుగా ఈ నెలలో మీకు ఇవన్నీ కూడా ఒక రకమైన పరీక్షా కాలమే. నిజమైన కష్టం వచ్చినప్పుడు మనుషులు అస్సలు ముఖాలు కనబడతాయి. పిల్లలు సాకులు చెప్తారు, కొందరు మౌనంగా ఉండిపోతారు, మరికొందరు మిమ్మల్ని వదిలేసి మెల్లగా జారిపోతారు. కానీ ఆశ్చర్యకరంగా నేను చెప్పబోయే ఆ 4 వ్యక్తులు మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా, ప్రదర్శనలు చేయకుండా సైలెంట్గా మీ వెనక కొండలు నిలబడతారు. వారు మీతో ఉన్నప్పుడు మీకు తెలియని ధైర్యం వస్తుంది. లోపల చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. జీవితంలో ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడడం వెనక ఒక పెద్ద కారణం ఉంటుంది. ఏ వ్యక్తి కూడా మీ జీవితంలోకి ఊరికే రాడు. వారిని ఆ దేవుడే పంపిస్తాడు. బహుశా ఈ నెలలో మీరు ఎదుర్కోబోయే ఒక పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని కాపాడడానికి, మీకు సరైన దారి చూపించి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి వారిని పంపిస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. అంతరిక్షంలో గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి మార్పులు వస్తాయి. గ్రహాలు ఇచ్చే సంకేతం ఏమిటంటే, మీ చుట్టూ ఉన్న నిజమైన మనుషులు ఎవరు, కపట మనుషులు ఎవరో మీ కళ్ళకు కనిపించినట్టు చూపిస్తాయి. ఇప్పటి వరకు మీ కళ్ళకు ఉన్న నమ్మకం అనే పొర తొలగిపోయి మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని వదిలేయాలో గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఈ 2026లో మీ ఆలోచన చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. అది మీ సొంత మనుషులైనా సరే, వారు మీకు కీడు చేయాలని చూస్తే గ్రహాల ప్రభావం వలన మీరు వారిని వెంటనే తిప్పి పంపిస్తారు. ప్రపంచంలో చాలామంది కష్టపడతారు, కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే విజయం అనేది కేవలం కష్టపడితేనే రాదు, మన పక్కన సరైన వ్యక్తులు ఉన్నప్పుడే వస్తుంది. ఈ నెలలో ఆ టైపు వ్యక్తులు మీ పక్కన నిలబడగానే మీ అదృష్టం దానంతట అదే బలపడుతుంది. వారి సలహాలు, వారి పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తాయి.
ఈ నెలలో విచిత్రం ఏంటంటే అప్పటి వరకు మీ బాగా నమ్మిన కొందరికి మీరు దూరం అవుతారు. అసలు ఊహించని వ్యక్తుల మీద నమ్మకం పెరుగుతుంది. మీ మనసు ఎవరు మీనైతే అనుమానపడుతుందో వారు ఖచ్చితంగా మీకు ద్రోహం చేసే గద్దారులని తెలిసిపోతుంది. ఎవరైనైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారు మీ అసలైన మనుషులని మీకు అర్థమైపోతుంది. ఇది ఒక రకమైన పరీక్ష సమయం. మంచి వ్యక్తులు మీ వైపు ఆకర్షింపులవుతారు. పెద్దవారు మీ జీవితం నుండి వాటంతట అవే దూరం అయిపోతాయి. కొంతమంది ఎలా ఉంటారంటే మీరు కింద పడిపోతుంటే చూసి మురిసిపోతుంటారు. మీ ఇంట్లో గొడవలు జరిగినా, మీకు కష్టాలు వచ్చినా వారికొక ఉన్మాదంలా ఉంటుంది. బయటికి స్నేహితులా కనిపిస్తూనే వెనుక నుండి గోతులు తవ్వే ఇలాంటి వ్యక్తుల పట్ల ఈ నెలలో మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు తప్పుడు సలహాలు ఇచ్చేవారు, మీ సొంత వాళ్ళ నుండి మిమ్మల్ని దూరం చేసేవాళ్ళు, అవసరం ఉన్నప్పుడు మొహం చాటేసేవాళ్ళు, మీరంతా మీకు శత్రువులే. వీరిని నమ్మితే మీ జీవితం నరకమైపోతుంది. అందుకే ఈ రాశివారు ఈ 2026లో కేవలం ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మీకు తోడుగా ఉన్నారు. ఆ నలుగురు ఎవరో, వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ నలుగురిలో 2 పురుషులు, 2 మహిళలు ఉంటారు. ఎందుకంటే మీ జీవితంలో వీరిద్దరి పాత్ర సమానంగా ఉంది కాబట్టి ఆ దేవుడు మీకు 2 మగవాళ్ళను, 2 ఆడవాళ్ళను రక్షకులుగా పంపిస్తున్నాడు. వారి పేర్లలోని మొదటి అక్షరాలను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలో మగవాళ్ళ పాత్ర ఎంత ఉందో ఆడవాళ్ళ పాత్ర కూడా అంతే ఉంది. అందుకే మీ అదృష్టాన్ని మార్చే ఆ నలుగురిలో 2 పురుషులు మరియు 2 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. ఇతను ఒక పురుషుడు మరియు మీకు చాలా దగ్గర బంధువు. మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని తప్పుపట్టినా, మీ మీద నింద వేసినా సరే తను మాత్రం మిమ్మల్ని నమ్మాడు. మిమ్మల్ని ఎప్పుడు మాటలతో బాధ పెట్టలేదు. మీ బాధను అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరం ఆర్తో మొదలవుతుంది. మీ బంధువులను ఆర్ అనే అక్షరంతో పేరు గల వ్యక్తి ఎవరో ఒకసారి ఆలోచించండి. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మొదట అతనికే ఫోన్ చేస్తారు కదా. ఏదైనా సమస్య వస్తే ముందుగా అతనికే చెప్తారు కదా. ఆ వ్యక్తి ఈ 2026లో మీకు కొండంత అండగా నిలుస్తారు. మీ శత్రువుల పన్నే పెద్ద కుట్ర నుండి మిమ్మల్ని కాపాడేది అతని. ఇక రెండవ వ్యక్తి ఒక మహిళ. ఈమె మీరు పనిచేసే చోట ఉన్నది. కానీ సాధారణ మహిళల మనసు చాలా పెద్దది. అందరూ బాగుండాలని కోరుకుంటారు. అలాగే మీ మీద కూడా ఇతనికి చాలా మంచి అభిప్రాయం ఉంది. ఈమె పేరు ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలవుతుంది. ఈ ఎస్ అనే పేరు గల మహిళ మీ దురదృష్టాన్ని ప్రాలదోలి మీ మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది. మీ గ్రహాలు ఈమె గ్రహాలతో చాలా వరకు కలిసి ఉన్నాయి. అందుకే ఈ నెలలో ఈ ఊహించని సహకారం అందుతుంది. అందుకే ఎప్పుడు టచ్లో ఉండండి. పొరపాటున కూడా ఆమెను నొప్పించేలా మాట్లాడకండి. ఒకవేళ ఆమె మీకు దూరం అవుతే మీ అదృష్టం కూడా మీకు దూరమైనట్టే. ఇక మూడో వ్యక్తి గురించి చెప్పాలంటే ఇతను ఒక పురుషుడు మరియు మీకు ప్రాణ స్నేహితుడు. ఈ లోకంలో మన పుట్టుకతోనే అన్ని బంధాలు దొరుకుతాయి. కానీ స్నేహం ఒకటే, మనం సొంతంగా వెతుక్కునే బంధం. చిన్నప్పటి నుంచి మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లోనే పాలు పంచుకునే ఆ స్నేహితుడు ఎవరో మీకు తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో మీరు ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ కొందరు స్నేహితుల మీద అసూయ పెంచుకొని మీకు దూరం అయి ఉండొచ్చు. డబ్బు అనేది బంధాల మధ్య చిచ్చు పెడుతుంది. కానీ ఈ మనుషుల్లో కూడా మీ విజయాన్ని చూసి సొంత విజయంలా మురిసిపోయే ఆ స్నేహితులు ఒకరు ఉన్నారు. అతని పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలవుతుంది. నిజమే కదా ఫ్రెండ్స్. మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్న కొంత స్నేహితులు మనల్ని చూసి కుళ్ళుకోవడం మొదలు పెడతారు. మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళు తట్టుకోలేక మనపై అసూయతో లోపల ఉంచుకుంటారు. ఈ స్వార్థపూరితమైన లోకంలో కూడా మీ విజయాన్ని చూసి మన సొంత విజయంలా పండుగ చేసుకునే ఆ స్నేహితుడు ఒక్కడున్నాడు. అతని పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలవుతుంది. ఈ ఎం అనే ఆ పేరున్న స్నేహితుడు మీ కుటుంబంలో కూడా చాలా బాగా కలిసిపోతాడు. మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు పనుల జోలికి వెళ్లకుండా కాపాడుకుంటాడు. ఇలాంటి స్నేహితుడు దొరకడం మీ అదృష్టం. కాబట్టి అతన్ని అస్సలు వదులుకోకండి. మంచి ఆలోచనలే మిమ్మల్ని కెరియర్లో ముందుకు నడిపిస్తాయి. ఇంకా నాలుగో వ్యక్తి ఒక మహిళ. ఈమె మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, లేదా ఈ 2026లో ఒక అపరిచితురాలుగా మీ జీవితంలోకి రావచ్చు. ఈమె పేరు ఇంగ్లీష్ అక్షరం
ఈ కే అనే అక్షరంతో పేరున్న మహిళ మీకు పరిచయమైన తర్వాత మీ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండడం వలన మీ బంధం చాలా బలపడుతుంది. మీ పరిచయం చివరికి ఒక పెళ్లి సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. మార్చి నెలలో కూడా ఎవరు తోడున్నా లేకపోయినా ఈ మహిళ మాత్రం మీకు ప్రతి అడుగులో అండగా నిలబడి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి చేరుస్తుంది. కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు అంటే RSMK అనే అక్షరాల పేరున్నా గనక మార్చి 2026లో మీతో కలిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో నీచ స్థితిలో ఉన్న గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. మీరు ఏ పనులు చేయవేసినా అది బంగారం అవుతుంది. మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు మీ ఎదుగుతున్న తీరు చూసి నోరెళ్ళ పెడతారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ కళలు మీ నీళ్ళలో నిజం కాబోతున్నాయి. చాలామందికి అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు రావడం, చేతుల్లో రూపాయి నిలవకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఏదో చేయించారేమో అని అనుమానపడుతుంటారు. కానీ ఈ నెల ప్రారంభం అయినాక ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కొత్త వెలుగు మీ జీవితంలోకి వస్తుంది. ఈ నలుగురు వ్యక్తులు ఆ భగవంతుడి కోసం పంపిన వారిని గుర్తించి గౌరవిస్తే మీ దారి సులభం అవుతుంది. ఈ రాశి జాతకులారా, మీ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారనో లేదా నెగిటివ్ ఎనర్జీ వల్లనే మీ పనులు ఆగిపోతున్నాయనో మీరు భయపడుతూ ఉంటే ఇక ఆ చింత వదిలేయండి. ఈ 2026 ప్రారంభం కాగానే మీ జీవితంలోని అద్భుతమైన మార్పు మొదలవుతాయి. ఒక్కొక్కరుగా ఆ చెడు వ్యక్తులు, ద్రోహులు మీ జీవితం నుండి దూరం అయిపోతారు. ఆ దేవుడే స్వయంగా పంపిన ఈ నలుగురు వ్యక్తులు మీ వెంటే ఉంటారు. గుర్తుంచుకోండి, ఎవరు తోడు లేరని ఎప్పుడు కూడా కుంగిపోవద్దు. లోకం మొత్తం ఒకవైపున్న ఈ నలుగురు మీతో ఉంటే చాలు, మీరు దేన్నైనా సాధించగలరు. ఈ నెలలో జరిగే ఈ మార్పులన్నీ కాలం ఇస్తున్న సంకేతాలు అనుకోండి. వీటిని అర్థం చేసుకొని సరైన మనుషులను గుర్తుపట్టి మీ భవిష్యత్తు బంగారమే. ఈ రాశివారు ఈ నెలలో మానసిక ప్రశాంతత కోసం మరియు ఆర్థిక లాభాల కోసం చిన్న బెల్లం ముక్కను ఆవుకు తినిపించండి. ఇది మీ జాతకంలోని దోషాలను తగ్గించి మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అప్పుడే ఇలాంటి వాస్తవాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ సమాచారాన్ని మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.